భారీ వరద ప్రవాహంతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయింది. దీంతో మొత్తం 18 గేట్లు ఎత్తి జలాలను కిందికి వదులుతున్నారు. ఇన్ఫ్లో 2.30 లక్షల క్యూసెక్లు, అవుట్ఫ్లో 2.78 లక్షల క్యూసెక్లుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 695 అడుగుల వద్ద కొనసాగుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. పలు మండలాల్లో నీరు రోడ్లపైకి వచ్చి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రాజెక్టులు నిండడంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. కామారెడ్డిలో అత్యధికంగా 240 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సాయంత్రం వరకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, జాగ్రత్తగా ఉండాలని మంత్రులు, అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. రాత్రంతా విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. సింగ్ నగర్, కృష్ణలంక, పెర్రి, ఇబ్రహీంపట్నం, జూపూడి ప్రాంతాల్లో వరద ఉధృతిని పరిశీలించారు. బాధితులకు ధైర్యం చెప్పారు, ఆహారం అందజేశారు. భారీ వర్షాలతో రాష్ట్రం అతలకుతలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలకు 15 మంది మృతి చెందగా 5గురికి పైగా గల్లంతైనట్లు సమాచారం. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో భారీ నష్టం వాటిల్లింది. ఖమ్మంలో 10 అడుగుల మేర వరద ప్రవహించడంతో కొన్ని భవనాలు మునిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో వరదల వల్ల జరిగిన నష్టాన్ని ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు. ఇద్దరితో ఫోన్లో మాట్లాడారు. ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించినందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలను మోదీ అభినందించారు. హెలికాప్టర్లను పంపిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మరో 2-3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హరీష్ రావు సూచించారు. అనుకోని విపత్తులో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ₹25 లక్షలు, గాయపడ్డ వారికి ₹5 లక్షల పరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఎక్స్లో డిమాండ్ చేశారు. శ్రీరామ్ సాగర్ ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తుతుంది. ప్రస్తుతం 64,000 క్యూసెక్ల ఇన్ఫ్లో రావడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 80 టీఎంసీలకు గాను 65 టీఎంసీలకు చేరుకుంది.